మేము గుడివాడ నుంచి వచ్చాను. యాదవ్ సంఘం స్టేట్ సెక్రటరీ ఓకే. కుంభం ఏంటి నాగమణి. ఇప్పుడు ఈరోజు రామచంద్ర యాదవ్ దీక్ష మొదలుపెట్టిండు. దీక్ష ప్రభావం ఎట్లా ఉండబోతా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దీక్ష ప్రభావం చాలా ఉధృతంగా ఉంటుందని ఎందుకన్నానంటే 2 వర్గాల రాజకీయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు వారి ఉక్కుపాదం కింద పడి నలిగిపోతూ ఉన్న సమయంలో ఉదయించే సూర్యుళ్ళ దగ్గర దగ్గర 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా స్వరాజ్యం వచ్చి బీసీలకు స్వతంత్రం లేదు. మరి అటువంటి టైంలో ఒక బీసీ నాయకుడు ఒక సింహంలా, ఒక ఉదయించే సూర్యుడిలా బీసీల సమస్యల పట్ల ఆయన పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు మద్దతు పలకని ఏ జాతి అయినా వెనకబడిపోతుంది. ఆ జాతికి మనుగడే లేకుండా పోతుంది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొత్తం అందరం కూడా మేము బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలియజేయటానికి వచ్చాము. ఆయన కోరిన 5 డిమాండ్లు మరి రాజధానిలో బీసీలకు కూడా భాగం కావాలని, ఒక 1000 ఎకరాలు స్థలం కేటాయిస్తే షాపింగ్ మాల్స్ అవి కట్టుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని ఆయన సమంజసమైన కోరికే కోరారు. ఒకవేళ ఈ 5 డిమాండ్లలో ఏ డిమాండ్ కూడా నెరవేర్చకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతా ఉంది? బీసీలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు గదిలో పెట్టి కొడితే పిల్లైనా ఎదురు తిరుగుతుందా లేదా మీరు చెప్పండి. మరి బీసీలని మరి నేను ఇందాకే చెప్పా, ఉక్కుపాదం కింద 2 సామాజిక వర్గాలు వాళ్ళ ఉక్కుపాదం కింద పడి తొక్కేస్తున్నారు. ఆ విషయం బీసీలు గమనిస్తున్నారు. దాన్ని బట్టి తిరుగుబాటు అనేది వస్తుంది. తిరుగుబాటు వచ్చినప్పుడు, తిరగబడినప్పుడు వాళ్ళ హయాం సాగదు, బీసీల హయాం వస్తుంది అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాము. ఆయన బీసీలని హత్యలు, అరాచకాలు ఎన్నో చేస్తున్నారు బీసీల పైన. మరి వాటన్నిటిపైన స్పందించి బీసీలకు రక్షణ చట్టం కావాలని అడిగారు. మరి అలాగే చట్టసభల్లో 44% రిజర్వేషన్ కావాలన్నారు. మరి మహిళా రిజర్వేషన్ బిల్లులో మళ్ళీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని కోరారు. మరి బీసీ హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించట్లేదు. మరి ఉచిత వైద్యము, ఉచిత విద్య, నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన కోరిన కోరికల్లో అన్నీ న్యాయమైన కోరికలే ఉన్నాయి కనుక మనిషి అన్నవాడు ఎవడైనా సరే స్పందించాలి. స్పందించి ఆయనకి మద్దతు తెలియచేయాల్సిందే, తప్పదు. ఆయనకు విజయం కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనేనని ఇప్పుడు ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆయన న్యాయమైన కోరికల్లో ఏదీ తీర్చుకోకుండా ఉన్నారంటే బీసీలు చేతగాని వాళ్ళు అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. వాళ్ళ తలకి వాళ్లే కొరువు పెట్టుకుంటున్నారు. బీసీలు తిరగబడిన నాడు రామచంద్ర యాదవ్ గారు కాబోయే ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారని మేము సౌమ్యంగా మేమంతా కూడా బీసీలంతా కూడా ఏకతాటి మీద నమ్మకంతో ఉన్నాం. ఆయన విజయం వరిస్తుంది, ఆయన తప్పకుండా గెలుస్తారని మేము అనుకుంటున్నాం.